ఈ నేరం నాదా ధారావాహిక 2వ భాగం వింటారు. రచన జగర్లపూడి భార్గవి స్వరూప్. పఠనం శ్రీమతి నందిని చైతన్య. జరిగిన కథ: సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాహ్నవి ఆ ఆఫీస్ క్యాబ్ డ్రైవర్ ఆమెను సిటీ అవుట్స్కట్స్ కు తీసుకెళ్లగా, వాడి నుంచి తప్పించుకునేందుకు ఆ చీకటిలో చెట్ల గుబురులో దాక్కుని ఉందామే. ఇంతలో ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఉలిక్కిపడి చూస్తుంది జాహ్నవి. ఆ శబ్దం నారాయణ కారు ఇంజిన్ స్టార్ట్ చేయడంతో వచ్చింది. ఒక్కసారిగా కారు హెడ్లైట్స్ కాంతి అక్కడి చీకటిని చీలుస్తూ సూటిగా వెలుగును వెదజల్లింది. అప్పుడు అర్థమైంది ఆమెకు తను ఉన్న ప్రదేశం. అది ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లా ఉంది. గుబురు చెట్లతో, పొదలతో అడవిలాంటి చోటు. గాలిబాటలాగా ఉన్న దారిమీద ఆగి ఉంది కారు. ఆ బాటకు ఒకవైపు ఉన్న గుబురు చెట్ల మధ్య ఉంది ఆమె ఇప్పుడు. నారాయణ తన సెల్ ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేశాడు. చుట్టూ వెతికి చూస్తూ వస్తున్నాడు. అంత కంగారులోనూ వెంటనే ఆమె మెదడు చురుగ్గా ఆలోచించడం మొదలుపెట్టింది. తనేం చెయ్యాలిప్పుడు? వాడు తనను కనిపెట్టేసేందుకు ఎంతో సమయమైతే పట్టదు. తనకు ఉన్న ఏకైక మార్గం ఆత్మరక్షణ మాత్రమే. తనను రక్షించే వారెవరూ లేరక్కడ. ఈ ఆలోచన వచ్చిన మరుక్షణమే ఎక్కడలేని తెగింపు వచ్చింది ఆమెలో. చేతికి ఏమైనా దొరుకుతుందేమో అని తన 2 చేతులను నేలపై పెట్టి ఆ చీకటిలోనే అటూ ఇటూ తడిమింది. అప్పుడు గమనించింది ఆమె చేతిలో ఉన్న సెల్ఫోన్ని. వాడు కారులో ఆమె మీద దాడి చేయబోయిన సమయంలో ఆమె దేవేష్కు మెసేజ్ చేస్తూ ఉంది. అప్పుడలా ఆమె చేతిలో ఉన్న మొబైల్ను ఆ పెనుగులాటలో కూడా తను వదలకుండా పట్టుకొనే ఉన్నట్లు గ్రహించిందామె. ఇప్పుడు తను ఎవరికైనా మెసేజ్ చెయ్యొచ్చుగా అనిపించిందామెకు ఓ క్షణం. కాని అంతలోనే ఫోన్ ఆన్ చేయగానే స్క్రీన్ లైట్ తనను పట్టించేస్తుందేమో వాడికి. తన మెసేజ్ అవతల వాళ్లకు చేరి తనెక్కడుందో అవతలి వాళ్ళు తెలుసుకునేలోపు వీడివల్ల తనకు ఏదైనా ప్రమాదం జరగొచ్చు. ఇలా ఆమె మెదడు వేగంగా ఆలోచించింది. అసలు ఇప్పుడు ఎవరైనా తనకు కాల్ చేస్తే? అమ్మో, ఆ శబ్దం వాడికి వినిపిస్తుంది, తనను పట్టిస్తుంది అనుకుని గబుక్కున ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది జాహ్నవి. వెంటనే ఫోన్ను ఆమె తన డ్రెస్ పాకెట్లో తోసేసి వాడి కదలికలను గమనిస్తూనే తన 2 చేతులతో నేలమీద ఏదైనా దొరుకుతుందేమో అని చుట్టూ మళ్లీ తడివింది. ఈమె ఉన్నవైపు ఏదో పొద కదిలినట్లనిపించింది నారాయణకు. ఆమె ఉన్న పొదలవైపు అనుమానంగా చూశాడు. ఆమెలో కంగారు ఎక్కువయింది. అయ్యో భగవాన్, నాకేదైనా దారి చూపించు అని గాభరాగా అటూ ఇటూ చూస్తూ దీనంగా ప్రార్థించింది. అప్పుడే ఆమె చేతికి ఏదో గాజు సీసాలాంటిది తగిలింది. బాగా పొడవుగా ఉంది అది. ఎవరో తాగిపడేసిన బీర్ బాటిల్లా ఉంది అనుకుంటూ కంగారుగా అందుకుంది దాన్ని. ఆ సీసా ఆమె చేతికి తగిలి కింద ఉన్న రాళ్లపై దొర్లి అక్కడి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గలగలమని శబ్దం చేసింది. అంతే, భయంతో బిగుసుకుపోయి మనసులోనే అయ్యో అనుకుంటూ భయంగా నారాయణ వైపు చూసింది ఆమె. ఆ శబ్దం వినేశాడు వాడు. ఒక్క క్షణం చటుక్కున ఆగి గబాగబా ఆమె దగ్గరకు వచ్చేస్తున్నాడు. ఆమె చేతులు వణికిపోతున్నాయి. భయంతో గొంతు పిడచకట్టుకుపోయింది. వణుకుతున్న 2 చేతులతో సీసా మూతివద్ద గట్టిగా పట్టుకుందామె. వీడికిక దొరికిపోయాను అనుకుంది నిస్సహాయంగా. చెట్లను 2 చేతులతో అటూ ఇటూ తోసేస్తూ వాడి తల ఆమె ముఖానికి దగ్గరగా వచ్చేసింది. కెవ్వుమని అరిచాననుకుంది జాహ్నవి. కాని ఆమె గొంతు పెగలట్లేదు. అతని చేతిలోని మొబైల్ టార్చ్ వెలుగు అతని ముఖంపై పడింది.
రోజూ నేను చూసే చిన్నపిల్లాడు నారాయణ అమాయకపు ముఖమేనా ఇది? వికృతమైన నవ్వు, ఎర్రబట్ట కళ్ళు. ఇప్పుడు వాడో రాక్షసుడిలా కనిపిస్తున్నాడు. ఆమె కళ్ళల్లోని బాధను పట్టించుకోకుండా దొరికావే అన్నట్లు క్రూరంగా చూశాడు అతడు. తమాషాగా వంకర తిరిగిన వాడి పెదాలపై విచిత్రమైన క్రూరమైన నవ్వును చూడగానే ఆమె పైప్రాణాలు పైనే పోయాయి. తన చేతిలో ఏదో ఓ ఆయుధం ఉందన్న విషయం కూడా ఓ క్షణం మరిచిపోయి భయంతో ఒళ్ళు చల్లబడిపోతుండగా చేష్టలుడిగి కళ్ళు పెద్దవి చేసుకొని వణికిపోతూ చూసింది అతనివైపు. అమాంతం ఆమె మీద పడ్డాడు నారాయణ. అసహ్యంగా చూస్తూ 2 చేతులు అడ్డుపెట్టి వాడిని వెనక్కు నెట్టాలని పెనుగులాడింది ఆమె. వాడు బలంగా వెనక్కు తోశాడు ఆమెను. వెంటనే 2 చేతులతో పట్టుకున్న సీసాతో సహా అలాగే ఆమె వెనక ఉన్న రాళ్ళు ముళ్లపై పడిపోయింది. తన పైపడిన వాడి బరువుతో సహా అలా వెనక్కు పడగానే రాళ్ళు ముళ్ళు మెత్తని ఆమె వీపులోకి బలంగా గుచ్చుకున్నాయి. అమ్మా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా బాధగా అరిచింది జాహ్నవి. కాని ఆమె అరుపు అరణ్యరోదనే అయ్యింది. ఆ బాధలో ఆమెకు కాసేపు ఎలా వాడిని తప్పించుకోవాలో అర్థం కాలేదు. కాని ఇంకా సీసాను తన చేతులతో గట్టిగా పెట్టుకునే ఉందనే విషయం చటుక్కున గుర్తొచ్చింది ఆమెకు. ఒక్కసారిగా ఒంట్లో శక్తినంతా కూడదీసుకొని అమ్మోరిలా ఒరేయ్ అంటూ 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఆ గాజు సీసాతో వాడి తలపై బలంగా మోదింది. భళ్ళుమని సీసా పగిలిన శబ్దం. వెనువెంటనే అమ్మా అంటూ వాడి అరుపు. అమ్మలాంటి ఆడదానిపై అఘాయిత్యం చేయాలనుకున్నప్పుడు గుర్తురాని అమ్మ తనకు నొప్పి కలిగినప్పుడు మాత్రం గుర్తొచ్చిందా ఆ ధూర్తుడికి? అరుస్తూ నారాయణ అలాగే పడిపోగానే ఒక్క ఉదుటున తనపై పడుతున్న వాడి శరీరాన్ని విసురుగా పక్కకు తోసేసి దారి తెన్ను చూసుకోకుండా పరిగెత్తడం మొదలుపెట్టింది జాహ్నవి. ఆ చెట్ల గుబుర్లను నెట్టుకొని పరిగెత్తబోయినప్పుడు వాటి ముళ్ళు తన గుండెల వద్ద గుచ్చుకొని ఆమె టాప్ను గట్టిగా పట్టుకున్నాయి. అయినా పారిపోవాలనే ఆరాటంతో బలవంతంగా శరీరాన్ని ముందుకు ఉరికించింది. దాంతో ముళ్లకు పట్టుకున్న ఆమె టాప్ కొంత భాగం చెరిగిపోయింది. ఇవి ఏవీ పట్టించుకునే పరిస్థితిలో ఆమె లేదు. రక్షించుకోవాలి, ఎలాగైనా తనను తానే రక్షించుకోవాలి. పరుగు, ఆత్మరక్షణ కోసం పరుగు. ఎటు వెళుతుందో తెలియటం లేదు. కాళ్లకున్న చెప్పులు ఏమయ్యాయో తెలియదు. రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటున్నా పరుగాపలేదు ఆమె. చెట్లకు తగిలిన తన లాంగ్ స్కర్ట్ చెరిగిపోతోంది. అవేవీ పట్టించుకునే పరిస్థితిలో లేదు ఆమె. అలా పరిగెడుతూనే అక్కడి నుండి బాగా దూరంగా వెళ్ళిపోయాక వెనక్కు తిరిగి చూసింది. ఆ చీకటిలో దూరం నుండి కనపడింది దృశ్యం ఆమెకు. కారు ముందు తూలుతూ వస్తున్నాడు నారాయణ. కారు హెడ్లైట్ల వెలుగులో స్పష్టంగా కనబడుతుంది ఆ దృశ్యం. 2 చేతులను తలపై ఉంచుకొని కారు ముందుకు కూలిన వాడి ముఖం రక్తసిక్తమై ఉంది. సాయం చేయమన్నట్లు చేయి చాపుతున్నాడు, దూరంగా వెళుతున్న ఆమె వైపే చూస్తూ. ఛీ, మనుషులు ఎంత స్వార్థపరులు! తనకు అపకారం తలపెట్టిన వీడే ఇప్పుడు సాయం కోరుతున్నాడు అనుకుంది అసహ్యంగా. అతడు అలానే తూలుతూ వచ్చి కారు ముందు భాగంలో కుప్పకూలడం చూశాక మనసు కుదుటపడి వేగం తగ్గించి ముందుకు కదిలింది ఆమె. ఇప్పుడామె పూర్తిగా అలసిపోయింది. పరుగులో వేగం తగ్గింది. నెమ్మదిగా అక్కడి చీకటికి అలవాటు పడ్డాయి ఆమె కళ్ళు. ఆమెను ఇప్పుడు ఎవరూ వెంటాడడం లేదు అనుకోగానే కొంచెం భయం తగ్గింది. కాని దారి తెన్ను తెలియని ఆ చీకటిలో ముళ్ల పొదలు, రాళ్ల మధ్య అలా తూలుతూ నడుస్తూనే ఉంది. ఎక్కడో దూరంగా లైట్ల వెలుగులు కనపడ్డాయి ఆమెకు. తనకిక భయం లేదు. జనం మధ్యకు వచ్చేశాననుకుంటూ అటువైపు సాగించింది తన నడకను. ఆ లైట్లు కొంచెం దగ్గరయ్యాక అర్థమయింది అది సిటీవైపు వెళుతున్న హైవే అని. అడపాదడపా వెళుతున్న వాహనాల లైట్ల వెలుగుల్లో చుట్టూ ఉన్న ప్రదేశాలను ఆమె స్పష్టంగా చూడగలిగింది. అంత దగ్గరగా ఆ వాహనాలను చూడగానే ప్రాణం లేచివచ్చింది ఆమెకు.
అంత దుఃఖంలోనూ ఏదో సంతోషం. జనావాసానికి దగ్గరయ్యాను అనుకుంటూ ఆనందంగా వాటివైపు వేగంగా నడిచింది. గబాగబా రోడ్డువైపు 4 అడుగులు వేయగానే ఆమె మదిలో ఏదో సందేహం మెదిలింది. తను ఎన్నో ఘోరాలు విన్నది ఇప్పటివరకు. ఇప్పుడు తనెళ్ళి ఆ రోడ్డుపై నిలబడితే అది తనను మరో ప్రమాదంలోకి నెడుతుందేమో అనుకొని ఠక్కున ఆగిపోయింది. ఒకవేళ ఈ అర్ధరాత్రి ఒంటరిగా ఆ రోడ్డు మీద నిలబడితే బహుశా తను పులి నోటి నుండి తప్పించుకుని సింహం నోటికి చిక్కగలదు అనుకుంటూ ముందుకు వేసిన అడుగు వెనక్కు తీసుకుంది జాహ్నవి. ఆమె ఇప్పుడు ఎటువంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎత్తుగా ఉన్న రోడ్డు పక్కన దిగువగా ఉన్న మట్టి గుట్టల్లో భయంతో ముడుచుకుపోయి నక్కి కూర్చుంది. తెల్లవారే వరకు తను ఎవ్వరికీ కంట పడకూడదు అనుకుంటూ. అనుకోని ప్రమాదం, భయం, ఆందోళన, దిక్కుతోచని పరిస్థితి, అంధకారంలో అలుపెరగని పరుగు తర్వాత ఆ గుట్టలో ఒదిగి కూర్చున్నాక జరిగినదంతా ఆమె కళ్ళ ముందు కదిలింది. ఆ చీకటి, ఊహించని హఠాత్ పరిణామం, క్షణకాలం ముందు తనపై జరగబోయిన ఘోరం, తన నిస్సహాయత, ఒంటరితనం, అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలో తెలియని అయోమయం, ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి ఆమెకు గుర్తొస్తుంటే నోటికి చేయి అడ్డుంచుకుని శబ్దం బయటకు రాకుండా గుండె లవిసేలా ఏడ్చింది జాహ్నవి. కాని ఈ దుఃఖం తనను బలహీనురాలిని చేయకుండా తన జీవితంలోని సంతోష క్షణాలను గుర్తుకు తెచ్చుకుందాము అనుకుంటూ కళ్ళు మూసుకొని ఆ మట్టి గుట్టలనే మెత్తని ఊయలగా భావించి కాళ్ళు ముడుచుకొని చేతులు ఒళ్ళో పెట్టుకొని వెనక్కు వాలి కూర్చుంది. ఒంటినిండా గాయాలు, విపరీతమైన దాహం, మళ్ళీ ఆ నారాయణ ఎక్కడ లేచి వస్తాడో అనే భయం, మట్టి కొట్టుకుపోయి చిరిగిన బట్టలు, ఇవన్నీ కలిసి ఏ మంచి జ్ఞాపకాలని ఆమె మదిలోనికి రానివ్వటం లేదు. సమయం ఎంతైందో తెలియదు. అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మా నాన్న, మొదటి మనుమరాలని అతి గారాబం చేసిన నాయనమ్మ, తమ ఇంటి మొదటి బిడ్డ అని ముద్దుగా చూసే బాబాయిలు, పిన్ని, అత్తలు, మావయ్యలు, అమ్మలా భావించి ప్రేమించే తమ్ముడు, అక్కనే తమ హీరోయిన్ అన్నట్లు ఆరాధించే చెల్లెళ్ళు, ఎక్కడ నా వాళ్లంతా? నేను ఈ పరిస్థితిలో ఉన్నానని తెలిస్తే అమ్మా భయంగా ఉందే అంటూ ఎలుగెత్తి ఏడవాలనిపించింది. నాన్నా నన్ను రక్షించవు అంటూ దీనంగా కేకలు పెట్టాలనిపించింది. తనిప్పుడు ఎవరూ లేని అనాథ. ఒకవేళ వాడు అక్కడ తననేమైనా చేసి తన ప్రాణం తీసినా ఆ ఘోరం చేసిన వాడెవడో తన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంత ఘోరం జరిగిపోయాక తరువాతెప్పుడో ఒకవేళ పోలీసులు హంతకుడు వీడే అని కనుక్కున్నా తనకైతే 24 ఏళ్లకే 100 ఏళ్ళు నిండుతాయి. తన వాళ్ళు తమ గారాల పట్టిని శాశ్వతంగా కోల్పోతారు కదా. కాని ఏం తప్పు చేశామని తనలాంటి ఆడపిల్లలకు, వాళ్ల ఆప్తులకు ఈ శిక్ష? అసలు ఇలా బలవంతంగా మహిళలు, యువతులు, ఆఖరికి పసిపిల్లలపై కూడా అఘాయిత్యాలు చేసి ప్రాణాలు తీసే అధికారం మృగాళ్లకెవరిచ్చారు? ఆ ఆడబిడ్డ తల్లిదండ్రులకు కడుపుకోత కలిగించే హక్కు వీళ్లకెక్కడిది? ఒక్కో ఆడబిడ్డను కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు జీవించి ఉన్నా జీవచ్చవాళ్ళ కాలం వెళ్లదీస్తారేమో కదా. అత్యాచారం చేయబడిన ఆ ఆడపిల్ల ఒకవేళ బ్రతికినా ఈ పీడకల ఆమెను జీవితాంతం వెంటాడదు. క్షణకాల ఆనందాలకు ఇన్ని జీవితాలను క్షోభకు గురిచేసే ఈ మతాంధులను ఏం చెయ్యాలి? ఇలా పరిపరి విధాల ఆలోచిస్తున్న ఆమె చెక్కిళ్ళు కన్నీటి ధారలతో తడిసిపోయాయి. చలిగా అనిపించింది ఆమెకు. శరీరం వణికిపోతూ ఉంది. మరోవైపు ఒళ్లంతా పచ్చి పుండులా ఉంది. విపరీతమైన దాహంతో నాలుక పిడచకట్టుకుపోయింది. అంతలోనే మళ్లీ ఆలోచనలు చుట్టుముట్టాయి. అవును, వాడేమయ్యుంటాడు? చచ్చిపోయుంటాడా? అంతే అయ్యుంటుంది. లేకపోతే వాడిప్పటికీ తనను వెతుకుతూ ఇటు వచ్చేవాడేగా అనుకుంటూ
తను వచ్చిన వైపు చూసింది ఆమె. దూరంగా ఆ కటిక చీకటిలో ఏమీ కనిపించడం లేదు ఆమెకు. వాడి అలికెడి లేదు. అంటే వాడు చచ్చిపోయాడనే అనిపిస్తోంది. అంటే తను వాడిని చంపేసిందా? ఈ ఆలోచన రాగానే సడన్గా మరింత వణికిపోయింది. ఏంటి, తను ఓ మనిషిని చంపేసిందా? ఇప్పుడు ఈ విషయం బయటకొస్తే తనకు శిక్ష పడుతుందా? అలా అనుకోగానే ఒక్కసారిగా వెర్రి భయం వేసిందామెకు. దేవుడా, నేనేం తప్పు చేశాను? ఎందుకు నన్నీ సుడిగుండంలోకి నెట్టావు? ధారాపాతంగా ఆమె కంటి నుండి కన్నీరు జారిపోతోంది. తలలో విపరీతమైన పోటు మొదలయింది. 2 చేతులతో గట్టిగా తల నొక్కుకుంది. జ్వరం వచ్చినట్లు అనిపించింది ఆమెకు. గజగజ వణికిపోతూ ముడుచుకుని కూర్చుంది. తనను రక్షించేవారెవరు? మైకం కమ్ముతున్నట్లు అనిపించింది జాహ్నవికి. ముందు ఇక్కడి నుండి తప్పించుకోవాలి, కాని ఎలా అని ఆమె ఆలోచిస్తుండగానే చటుక్కున గుర్తొచ్చింది ఆమె వద్ద మొబైల్ ఉందన్న విషయం. మూసుకుపోతున్న కళ్లను బలవంతాన ఆపుకుంటూ స్వాధీనంలో లేని శరీరంలో అతి ప్రయత్నం మీద శక్తిని కూడగట్టుకొని మొబైల్ తీసి ఆన్ చేసింది. సెల్ఫోన్ ఆన్ అయ్యింది. అంతే, ఆ చిమ్మ చీకటిలో, నిశ్శబ్ద వాతావరణంలో భయం గొలిపేలా, చెవులు బ్రద్దలయ్యేలా ఓ శబ్దం. అసలే భయంతో నక్కి కూర్చున్న ఆమెకు గుండె ఒక్కసారిగా ఆగినట్లనిపించింది. వెనువెంటనే అసలే నీరసం, భయంతో ఉన్న ఆమెకు తన తలలో ఏదో విస్ఫోటనం జరిగినట్లు భావన. ఈ భావనతో కళ్ళు పైర్లు కమ్ముతున్నట్లు, వెనువెంటనే స్పృహ కోల్పోతున్నట్లు అనిపించింది.